ఓ 4 పువ్వులు కొనుక్కోలేవు, లేకపోతే అడిగి అమ్మా ఓ 2 పువ్వులు తీసుకుంటాను అంటే ఒక్క 4 పువ్వులు కోసుకుని వెళ్ళలేవు. అది లేదు, ఈశ్వరుడు పువ్వులతో కొయ్యకపోతే నిన్ను నరికేస్తానన్నాడు ఏంటి? ఇన్ని బియ్యంలో కాస్త పసుపు కలిపి అక్షతలతో పూజ చేసుకోలేవు. ఎందుకు ఆ దొంగ పూలన్నీ? ఎంత అక్కర్లేని పాపాన్ని ప్రాతకాలంలో సూర్యభగవానుడి సాక్షిగా ఈశ్వరారాధన చేయవలసినటువంటి బ్రాహ్మీ సమయమునందు పరమ దోషభూయిష్టమైనటువంటి జీవితంతో తిరుగుతూ ఉండడం. ఎన్ని శాపాలు పొందుతాడు మీరు చూడండి, ఎంత అసహ్యకరమే. ఆ పువ్వు పట్టుకెళ్ళి వాడి ఇంట్లో దేవుడికి పెడుతుంటే దేవుడు వణికిపోతాడు. దొంగ పువ్వులు రా ఇవన్నీ, మూసలు పెట్టి చెట్లు వంచి పట్టుకొచ్చేసావా, ఇవి నా కాళ్ళ మీద పెడుతున్నావా, చూసి చూసి అసహ్యం వేసి నీకు దొంగ వదువుగాక అంటే ఏమవుతాడు? కాబట్టి ధర్మం అన్న మాట అనుష్ఠించడంలో ఉండదు. ఓ పని చేశామంటే చేయడం కాదు, ఇలా చెయ్యొచ్చానో ఆలోచన ఉండాలి. అలా చెయ్యొచ్చా